అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఇంకా కొంగ స్నేహితులుగా ఉండేవి. కానీ నక్క కొంచెం జిత్తులమారి. అది ఒకరోజు ఇలా ఆలోచిస్తూ వెళ్తుంది. ఆ కొంగకి తను అందంగా ఉంటాను అని పొగరెక్కువ. దానిని ఎలాగైనా అవమానపరచాలి అని నక్క అనుకుంది. తరువాత రోజు నక్క కొంగ దగ్గరికి వెళ్ళి, ఓ నా స్నేహితురాలు కొంగ, నేను నిన్ను విందుకి పిలవడానికి వచ్చాను. నువ్వు తప్పకుండా రావాలి అని అంది. దానికి కొంగ తప్పకుండా వస్తాను అని బదులిచ్చింది. మరుసటి రోజు కొంగ నక్క ఇంటికి విందుకు వెళ్ళింది. అయితే నక్క కొంగతో, కొంగ, నీకు చాలా ఇష్టమైన పాయసం చేశాను అంటూ 2 ప్లేట్లలో పాయసం తెచ్చి టేబుల్ పైన పెట్టింది. కొంగ పాయసం తిందామని ప్రయత్నించింది. కానీ దాని ముక్కు చాలా పొడవుగా ఉండటంతో ఆ ప్లేట్లోని పాయసాన్ని తినలేకపోయింది. అది చాలా నిరుత్సాహపడింది. కానీ నక్క మాత్రం ప్లేట్లో పాయసం కొంచెం కూడా వదలకుండా మొత్తం తినేసింది. కొంగకి నక్క మోసం అర్థమయ్యింది. తనని కావాలని అవమానించాలని నక్క చేసిన పని అని అర్థమైంది. తప్పకుండా దీనికి బదులు చెప్పాలని అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత కొంగ నక్కని విందుకు పిలిచింది. నక్క సంతోషంగా కొంగ ఇంటికి విందుకు వెళ్ళింది. ఈసారి కొంగ నక్కకి ఇష్టమైన హల్వా చేసి ఒక పొడవాటి కూజాలో పెట్టి ఇచ్చింది. నక్క హల్వా తినాలని ప్రయత్నించింది. కానీ దాని మూతి ఆ కూజాలో పట్టలేదు. హల్వా తినలేకపోయింది. కానీ కొంగ మాత్రం తన పొడవాటి ముక్కుతో కూజాలోని హల్వాని మొత్తంగా తినేసింది. అప్పుడు నక్కకి అర్థమైంది, తను ముందు చేసిన దానికి ఇది కొంగ బదులుగా చేసిన పని అని. నక్కకి బాగా బుద్ధి వచ్చింది. అప్పుడు కొంగతో, కొంగ, నేను చాలా తప్పు పని చేశాను. నిన్ను అవమానించాలని ఆ రోజు అలా చేశాను. నా తప్పు నేను తెలుసుకున్నాను. నన్ను క్షమించు అని అంది. దానికి కొంగ, ఏం పర్వాలేదులే, నిన్ను ఎప్పుడూ నేను నా ప్రాణ స్నేహితుడు అనే అనుకున్నాను. ఇంకెప్పుడు ఇలా ఆలోచించకు అని అంది. మళ్ళీ ఆ 2 స్నేహితులయ్యాయి. ఈ కథలోని నీతి ఏమిటంటే, నువ్వు ఏది చేస్తే అదే నీకు తిరిగి వస్తుంది. అది మంచి అయినా చెడు అయినా సరే.